హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి టెంపుల్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవును, సింగపూర్కి అయితే వచ్చేసాం మేము. ఇది సింగపూర్లో శనిదేవుడి టెంపుల్ అనమాట. చాలా పెద్దగా ఉంది. అసలు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. మా పాప నన్ను ఎత్తుకొని అడుగుతుంది. నేను ఎత్తుకోలేదు, అందుకే అలా చూస్తుంది నా వైపు. నేను వీడియో తీసుకుంటున్నానని మా అక్క ఎత్తుకొని పోతా ఉంది. సింగపూర్కి అయితే వచ్చినామండి మేము. షిరిడి నుంచి 3 hours జర్నీ పట్టింది మాకు సింగపూర్కి రావడానికి. మేము మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాము. మా పాప చూడు హాయ్ చెప్పమంటే చెప్పలేదు, నిద్రలో ఉంది పాపం. అలానే నీళ్ళు పోసుకొని తీసుకొని వచ్చేసాము. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఉంది మాకు, మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతుందో అని 4కే ఉందండి ట్రైన్. 3 hours పైన పడతాయి కొన్ని జర్నీస్ అయితే, కొన్ని వెహికల్స్ అయితే. మాకు ఒక్కొక్కరికి ఎందుకు టికెట్ తీసుకున్నారో తెలియదు, 5 rupees ఛార్జ్ చేశారు. సరే అని చెప్పి వచ్చేసాము. ఇక్కడైతే ఇది మొత్తం సింగపూర్ టెంపులేనండి. చాలా పెద్ద టెంపుల్ అండి. ఎంత పెద్దగా ఉందంటే అసలు ఇవన్నీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చెప్పడం మర్చిపోయాను, సింగపూర్లో డోర్స్ ఉండవు, అలానే ఉంటాయి అన్నమాట. అది ఎందుకనేది నాకు తెలీదు, కానీ దొంగలు పడతారు అనే భయం అయితే లేదంట. అంతా శనిదేవుడే చూసుకుంటాడంట, ఎవరు ఏది టచ్ చేయలేరంట. ఆయన మహిమ అలా ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికీ కూడా సింగపూర్లో టెంపుల్స్ కాదు, ప్రతి ఇంటికి వాకిళ్ళు ఉన్నాయి, డోర్స్ లేవంటండి. అసలు డోర్స్ లేకుండా నేనైతే అసలు షాక్ అయిపోయా. నాకు ఫస్టే తెలుసు, చాలాసార్లు వెళ్ళాను నేను, కానీ ఇంకా ఇప్పటికి కూడా అలానే ఉంది. అయితే అప్పుడు వెళ్ళినప్పుడు చాలా జనాలు ఉండేటోళ్ళు, అసలు చాలామంది ఉండేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు చాలా తగ్గిపోయారు సింగపూర్కి వెళ్ళేటోళ్ళు. అప్పుడైతే రష్ ఎలా ఉంటారు అసలు మొబైల్స్ కూడా అలా ఉండేటివి కాదు ముందు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇదంతా సింగపూర్ టెంపుల్ అండి, శనిదేవుని టెంపుల్. ఇది లోపలికి వెళ్తున్నాం మేము. ఎంట్రన్స్లో ఇటు వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. ఎందుకు ఇప్పుడు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఫోన్ అలౌ లేదు, బయట పెట్టే పోతుండే. ఇప్పుడు ఎందుకు అలౌ చేస్తున్నారో తెలియలేదు, కానీ డైరెక్ట్ మా పాప చూడండి ఎట్లా వంగి నడుస్తుంది. అసలు చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇప్పుడు అలౌ చేస్తున్నారు మొబైల్స్, అందుకని నేను మొత్తం షూట్ చేసేసాను. మనకి మంచి ఛాన్స్ అది, అంటే నాతో పాటు మీరు కూడా చూడాలి కదా అన్నట్టు నేను షూట్ చేశాను అంతే. చూడండి ఎంత పెద్ద గోపురాలు. అసలు అవి గోపురాలు కాదు, ఏంటో నాకు తెలియలేదు. అసలు అయితే నేను గోపురమే అని అనుకున్నాను. గోపురం కాదు, వీటి చిన్న గోపురాలకి తెలుసు. చూడండి ఇదంతా శనిదేవుని టెంపుల్ అండి. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇలా ఉంది. ఇవన్నీ బాగున్నాయని తీసాను. అసలు ఎంత బాగున్నాయి ఇవన్నీ, బాగా కన్స్ట్రక్ట్ చేశారండి టెంపుల్ మొత్తం. చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి ఎంత బాగుంది కదా. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాము. మా నాన్న కూడా వచ్చారు. ఇప్పుడు మా నాన్నకు వర్క్ ఉందని రాలేదు. సరే అని చెప్పి వెళ్ళిపోయాము, లోపలికి వెళ్ళాము. ఇది మొత్తం టెంపులేనండి. చూడండి చాలా నీట్గా ఉందండి టెంపుల్ మాత్రం, చాలా నీట్నెస్. మా పాప నడుస్తూనే ఉంది, అసలు ఎత్తుకోనట్లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మరి అది బయటంతా ఏడ్చింది నన్ను ఎత్తుకోమని. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చెయ్యి వదిలినాము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందండి. అసలు చేతికి కూడా దొరకదు. అసలు ఒక్కొక్కసారి సైలెంట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా అల్లరి చేస్తుంది. ఇలాగ వెళ్ళిపోతే ఇది వాటర్, అక్కడ తాగడానికి వాటర్ పెట్టారు, వాటర్ కూడా ఉన్నాయి, కూల్ వాటర్ తాగొచ్చు మనం కావాలనుకుంటే. అక్కడ టీవీలలో డిస్ప్లే చేస్తున్నారు శనిదేవునిది. చూడండి అక్కడ డిస్ప్లే చేస్తారు. నడుచుకుంటూ వెళ్తున్నాం. అసలు ఎంత ఖాళీగా ఉందంటే ఎంత ఖాళీగా ఉంది. మామూలుగా అయితే ఈ క్యూస్లో చాలా రష్ ఉండేవాళ్ళు. ఇక్కడ ఆయిల్ వేస్తారంట జెంట్స్, 50 grams ఆయిల్ 50 rupees అంట. అది తీసుకొని జెంట్స్ వేస్తారనమాట. అందుకని మా బావ తీసుకున్నాడు. చూడండి చూపి బావ అంటే చూపిస్తున్నాడు. ఓపెన్ చేయమంటే చాలా పెద్ద యుద్ధమే చేశాడు దానికోసం. నేను అంతా కట్ చేశాను వీడియో. అక్కడ పోసేస్తారు, అది మళ్ళీ శనిదేవునికి పోస్తాను అని అన్నారు. మళ్ళీ పోస్తారో లేదు తెలీదు. డైరెక్ట్ విగ్రహం మీద పోయాలంటే పర్సన్కి 500 ఛార్జ్ చేస్తున్నారు. అలా ఆయిల్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్ స్వామికే పోయొచ్చు అనమాట.
అది పోసేసి పడేయడానికి పక్కన డ్రమ్ కూడా పెట్టాడు. మా బావ మొత్తం పడిపోవాలని దాన్ని ఊపి వేసాడు కిందికి. మొత్తం చూడండి మరీ వేస్తున్నాడు అసలు. సరే అని మొత్తం పడిపోయింది. తర్వాత అందులో వేసేసాడు. ఇవి శనిదేవుని పాదాలు అనమాట. దాన్ని శనిదేవుడు చూడండి, దర్శించుకోండి. అసలు ఎంత బాగున్నాడు కదా. అసలు ఎండకే ఉన్నాడంటే అసలు టెంపుల్ మొత్తం అంతున్నా కానీ ఈయనను మాత్రం ఎండలోనే పెట్టారండి. అసలు చూడండి ఇదంతా టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు టెంపుల్ మాత్రం చాలా పెద్ద టెంపుల్ అండి, చిన్నది కూడా కాదు. మరి ఇక్కడ ఎంత పెద్ద టెంపుల్ అయినా చూడండి అలా నూనె పోస్తారు. 500 ఇస్తే అలా పోయడానికి ఒప్పుకుంటారు అనమాట. వాళ్ళు 500 ఛార్జ్ చేస్తారండి దేవునికి నూనె పోయడానికి. అయ్యో, అక్కడ శనిదేవుని పాదాలు ఉన్నాయి. అవి ఈ అన్న తుడుస్తూనే ఉన్నాడు. అసలు ఇది చూడండి, బిందె చూడండి, బిందె అసలు అది హుండీ అనమాట. శనిదేవుని హుండీ ఇంత పెద్ద ఉంది కదా అసలు. అమ్మో, చాలా పెద్ద హుండీ. నేను ఎన్నిసార్లు షూట్ చేశాను. అసలు ఇంత మంచి ఛాన్స్ వస్తుందని అసలు అనుకోలేదు, ఇంత దగ్గర నుండి చూసి. లాస్ట్ టైం అయితే ఇది శనిదేవుని వ్రతము, ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారంట, అందుకని తీసుకోవడానికి వెళ్ళాము. చూడండి మా చెల్లి తీస్తుంది. తిన్నాను, చాలా బాగా అనిపించిందండి ప్రసాదం మాత్రం. అందరికీ పెట్టేశారు. లాస్ట్ ఫైనల్గా నాకు ఇస్తున్నారు, కొద్దిగా ఇచ్చారు నాకు కూడా. అక్కడ పిల్లి కనపడుతుందని మా పాప చూడండి పైకి ఎక్కి పరిగెత్తాలంటే ఏమంటే పిల్లి మియావ్ మియావ్ అంటుంది. అసలు ఎట్లా చేయలేమో మా పాపతో మేమైతే కదా. పిల్లులు కుక్కలు అవే కావాలి. ఇంక ఎగ్జిట్ అయిపోతున్నాం మేము. దర్శనం అయితే బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. పిల్లి వెళ్ళిపోయిందని చెప్పాను కదా, మళ్ళీ ఇంకొక చోటు కనిపించింది. మా బావని పట్టుకొని వెళ్ళాం రాని పిలిచి ఎక్కి మరీ వెళ్తుంది. మా బావ ఎత్తుకున్నాడు పాపని పిల్లి కోసం. మా పాపకి పిల్లిలు అంటే ఏం పిచ్చో ఏమో అసలు అర్థమయ్యేది. పిల్లిలు కుక్కలు పక్షులు ఉంటే చాలా ఏం అవసరం లేదు. ఇది చాలా వీడియోస్లో చెప్పాను, మా పాపకి పిల్లిలు ఉంటే చాలు, కుక్కలున్నా చాలు, మియావ్ మియావ్ బాబు అంటనే ఉంటుంది. అసలు ఏం పిచ్చేమో మా పాపకి, మనుషులు కూడా అవసరం లేదు అవి ఉంటే. వాటితోనే చాలా బాగా ఆడుకుంటుంది అసలు మా పాప. చూడండి అసలు ఆడుతూనే ఉంది. చూడండి డోర్సే లేవు అసలు, గ్లాసెస్ ఉన్నాయి చుట్టూ, బట్ మెయిన్ డోర్ పెట్టే మన డోర్ ఉంటుంది కదా లాక్ చేసుకున్న డోర్, చూడండి డోర్ లేదు, మొత్తం గ్లాస్. చూడండి లోపలికి ఎంట్రన్స్ అప్పుడు డోర్ లేదు. ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా, దర్శనం అయిపోయింది, బాగా ఆకలిగా ఉంది అని చెప్పి ఆల్మోస్ట్ 10 అయింది అనుకుంటాను దర్శనం అయ్యేసరికి. దర్శనం త్వరగానే అయిపోయింది, అంటే మేము షిరిడి నుంచి 3 hours పట్టింది కదా. మేమైతే మసాలా దోశ చెప్పాము, మసాలా దోశ వచ్చింది, బట్ బాగానే ఉన్నింది. బట్ చట్నీ సాంబార్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. ఓకే, బయటకు పోయినప్పుడు హోటల్స్లో మనం తప్పదు కదండి, ఎలా ఉన్నా తినేయాల్సిందే, తప్పదు. అలానే తినేసాను నేనైతే, బట్ నాట్ సాటిస్ఫైడ్. 70 రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఒక దోశకి, 70 రూపీస్. చూడండి ఇప్పుడు వాష్ చేసుకోవడానికి వెళ్ళాను, అలానే షూట్ చేద్దామని షూట్ చేశాను, కానీ అది సరిగ్గా షూట్ అవ్వలేదు. ఏం షూట్ చేద్దాం అనుకున్నా అంటే ఇలాగా మెయిన్ డోర్స్ ఉండవు అసలు, మెయిన్ థింగ్. అయినా సింగపూర్లో డోర్స్ ఉండవని ఫస్ట్లో అప్పుడెప్పుడో చెప్తుంటే నేను అలా ఉంటుంది అనుకున్నాను, కానీ డోర్స్ లేవు. చూడు చాలా షాప్స్కి లేవు అసలు డోర్స్, అలానే వదిలేస్తారంట, దొంగలు అయితే రారంట అసలు. జామకాయలు తీసుకున్నాము, ఒక కాయ 20 రూపాయలు, 100కి 5 ఇచ్చారు మాకు, పెద్దగానే ఉన్నాయి బాగా. ఇంక సింగపూర్ నుంచి రిటర్న్ అయిపోయాం మేము. సింగపూర్ నుంచి రిటర్న్ అయిపోయాము కదా, అలానే వెళ్తూ ఉన్నాము. అయినా చాలా బాగుందండి, వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది. అటు నుంచి వచ్చేటప్పుడు మొత్తం పల్లెలు ఇవంతా చూసారా. నేను అక్కడెక్కడ షూట్ చేశాను, మాకు ఆపుతారో లేదో అనుకున్నాను. ఎందుకు అనుకున్నారా, చెరుకు రసం తాగడానికనే ఆపుతారంట, షుగర్ కేన్ జ్యూస్. మాకు ఆపుతారో లేదో అని ఎంత టెన్షన్గా ఉండేది చూడండి. అలాగా ఆవులు కాదు, ఎద్దుతో అలా చేస్తారనమాట. అట్రాక్షన్ కోసం బెలూన్స్, ఉయ్యాలలు అలాగంతా కట్టింటారు అనమాట. ఫైనల్గా మమ్మల్ని అయితే ఆపారు. ఇది చెరుకు మిషన్ అండి, ఇది చూడండి చెరుకు మిషన్. ఇలాంటి చెరుకు మిషన్లు చూడడం చాలా తక్కువ కదా మనము. ఎద్దుతో ఇది చేస్తారనమాట. ఎద్దు తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా చెరుకు రసం అనేది కింద పడుతూ ఉంటుంది. చాలా బాగా అనిపించింది. నేను ఇది అదే పనిగా వీడియో షూట్ చేయాలని చెప్పి ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా మాకైతే మా వెహికల్ ఆపేసిన తర్వాత సరే అని చెప్పి వెంటనే దిగేసి, అది ఎద్దు తిరుగుతుంది కదా, మళ్ళీ తర్వాత జ్యూస్ తీసి ఆపేస్తారని చెప్పి ఫాస్ట్గా
అయినా ఒక చెరుకు రసం 35 రూపాయలు తీసుకున్నారండి మాకు. ఉయ్యాలలో మా బాబు కూర్చొని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పాడు. మా చిన్న బంగారు తల్లి చూడండి అలా పట్టుకొని ఊగమంటే ఊగుతుంది. మా పాపకి చిన్న పిల్లక కట్టాం చూడండి ఎంత బాగుందో పిల్లక. చాలా వేడిగా ఉందని చెప్పి చిట్టి పిల్లక కట్టాము, వెనుక వైపు కట్టాము, ముందర అలానే వదిలేసి. పిల్లక కనిపిస్తే రాగండి చూపిస్తాను. పిల్లక అలా ఊగుతుండే లోపల చెరుకు రసం తీసుకొచ్చేసారు. అద్దో చిట్టి పిల్లక అద్దికు. ఇక్కడ బెల్లం కూడా అమ్ముతున్నారు, అచ్చు బెల్లము. చిన్న అచ్చువి ఉన్నాయి, పెద్ద అచ్చువి ఉన్నాయి. మా బావకి ఎలా ఉందంటే సూపర్ అంటే చూడండి, ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. మా పాపకు సూపర్ అని చెప్పమంటే ఎలా చెప్తాను చూడండి అసలు. బట్ చెరుకు రసం అయితే సూపర్గా ఉంది. 35 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా రూమ్కి వచ్చేసాము మేమైతే. రూమ్కి వచ్చేసాము, చాలా అలసిపోయాం అసలు ఎండలో. రూమ్కి వచ్చి ఒక 5 మినిట్స్ అలా చాలా అలసిపోయాం. వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. అస్సలు ఈ ఎండలకి బయట ఇలా ట్రిప్స్ అంటే కష్టం, కానీ వెళ్ళాల్సి వచ్చింది. మా హోటల్లో బట్టల షాప్ కూడా ఉందండి, నేను అసలు చూడలేదు. డ్రెస్ మెటీరియల్స్